మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. క్యూ న్యూస్ కార్యాలయం మీద దాడి ఆ తర్వాత పరిణామాలతో ఎక్కడ కూడా బీఆర్ఎస్ కనీసం స్పందించలేదు. కవిత గారికి మద్దతు కూడా తెలపలేదు. ఆమె చేసింది అంటే ఆర్డినెన్స్ బాగుందని మేము బుక్క గులాలు జల్లుకోవడము, తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి మినిస్టర్ పోస్ట్ తీసుకోవడం అనేటువంటిది అంటే ఏంటంటే ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీని ఉరికమ్మ మీదకి ఎక్కించడం అన్నట్టు. కేటీ రామారావు గారికి కూడా తెలిసిదంతా. ఎమ్మెల్సీ కవిత ఇంకొన్ని వ్యాఖ్యలు చేశారు తీన్మార్ మల్లన్నకి సంబంధించి. అసలు ఆయన జనాభా లెక్కల్లో కూడా లేరు. తీన్మార్ మల్లన్న ఎవరో కూడా నాకు తెలియదు అన్నారు. వాళ్ళ అయ్యా నాతో పెట్టుకొని అలసిపోయి ఇంట్లో పన్నాడు ఫామ్ హౌస్లో. వాళ్ళ అన్న నాతో పెట్టుకొని అలసిపోయి కొట్లాడి ఇంట్లో పన్నాడు. తీన్మార్ మల్లన్న ఇక్కడే ఉన్నారు. వాళ్ళు అంతో ఇంతో ఉద్యమాలు అవ్వో మన్నో మశాడమో చేసి బతికిరు. నువ్వైతే కూడబెట్టిన కూడుకాడికి వచ్చి పాలు తీసుకుంటున్నటువంటి మహిళవు. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. తీన్మార్ మల్లన్న తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు హాట్ టాపిక్ గా ఉండే పేరిది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఆయన చేసిన కంచం మంచం వ్యాఖ్యలు అనేవి పెద్ద దుమారాన్నే రేపాయి. ఆయన తెలంగాణ జాగృతి కార్యకర్తల ఆగ్రహానికి గురవ్వాల్సి వచ్చింది. ఆయనకు సంబంధించిన కార్యాలయం మీద తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. ఆ తర్వాత పరిణామాలు వేగంగా మారిపోయాయి. తెలంగాణ బొగ్గు గనుల కార్మిక సంఘం బాధ్యతల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను తప్పించడం అనేది కూడా జరిగింది. ఇంకొక వైపు ఈ తీన్మార్ మల్లన్న ఒక బీసీ పార్టీని స్టార్ట్ చేయబోతున్నారు. ప్రస్తుతం నేను తీన్మార్ మల్లన్నకు సంబంధించిన హైదరాబాద్ బోడుప్పల్లోని కార్యాలయం వద్ద ఉన్నాను. అలాగే తీన్మార్ మల్లన్న ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి సిట్ విచారణకు కూడా హాజరయ్యారు. మనం ఆయన కార్యాలయంలోకి వెళ్ళి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, అలాగే ఈ పరిణామాలన్నిటి మీద తీన్మార్ మల్లన్న ఏం చెప్పబోతున్నారు అనేది తెలుసుకుందాం రండి. ఇదే క్యూ న్యూస్ ఆఫీస్. ప్రస్తుత పరిస్థితి ఇది. మొత్తం ఇక్కడ ధ్వంసం అయిపోయింది. ఎలా ఉందో ఇక్కడ పరిస్థితిని మీరే గమనించవచ్చు. ఎక్కడ చూసినా కానీ రక్తపు మరకలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ రోజు తెలంగాణ జాగృతి కార్యకర్తలు చాలా మంది వచ్చి దాడి చేశారు. అప్పుడు గన్మెన్ కూడా ఫైరింగ్ చేయడం అనేది జరిగింది. కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి. దానికి సంబంధించిన రక్తపు మరకలు కూడా ఇక్కడంతా కనిపిస్తూ ఉన్నాయి. గన్మెన్ ఆ రోజు ఫైరింగ్ చేస్తున్నది. ఇక్కడి నుంచే దాడి జరిగి రోజులు గడుస్తున్నా కానీ ఇంకా ఇక్కడ పరిస్థితులు అయితే చక్కబడలేదు. పోలీస్ ఎంక్వైరీ నడుస్తూ ఉంది. తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేస్తున్న టైంలో గన్మెన్ కూడా దాడులు కాల్పులు జరపడం అనేది జరిగింది కదా. వారి ప్లేస్లో ఇంకో ఇద్దరు కొత్త గన్మెన్ వచ్చారు. లోపలికి వెళ్ళి తీన్మార్ మల్లన్న గారితో మాట్లాడదాం. నమస్తే మల్లన్న గారు. నమస్తే. దాడి జరిగినప్పుడు మీరు ఆఫీస్లోనే ఉన్నారు. సండే కూడా మీరు ఆఫీస్కి వస్తూ ఉంటారా? ప్రతిరోజు వస్తూ ఉంటాను. సండే మండే అని ఏం లేదు, ప్రతిరోజు వస్తూ ఉంటాను ఆఫీస్కి. రోజు ప్రజలు ప్రతిరోజు వస్తూ ఉంటారు కాబట్టి ఇక రెగ్యులర్గా వస్తూ ఉంటాం ఆఫీస్. తెలంగాణ జాగృతి కార్యకర్తలు మీ ఆఫీస్ మీద దాడి చేశారు. మీరు కూడా స్వల్ప గాయాల పాలయ్యారు. మీరు అసలు ఊహించి ఉండరు ఆ దాడి జరిగింది, జరగబోతోంది అని. అంటే ఊహించడమా ఊహించకపోవడం అనేది కాదు, కానీ ఇక్కడ చాలామంది ప్రజలు వస్తూ ఉంటారు కదా. ఆ ప్రజలు ఎవరో ప్రజలు అనుకుంటారు తప్ప కానీ ఇట్లా హత్యాయత్నం చేయడానికి వస్తారని ఎక్స్పెక్ట్ చేయం కదా. ఒకవేళ వాళ్ళే అట్లా వస్తారంటే మేము ఎట్లా ఎందుకుంటాము? మేము మా పనిలో మేము ఉంటాం కదా, జాగ్రత్తల్లో. అంటే అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. సో చెప్పి వస్తే పరిస్థితులు ఇట్లా ఉండకపోవడం కాదు కదా, వాళ్ళు బయటికి కూడా పోకపోదు చెప్పి వస్తారు. సో విషయం ఏంటంటే వాళ్ళకు ఏదో చేద్దాం తీన్మార్ మల్లన్న గారిని అనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది దుర్మార్గమైన ప్రయత్నం. ఇదే ఛాంబర్లో ఇక్కడే కూర్చున్నా, నేను ఇక్కడే కూర్చున్నా. వాళ్ళు లోపల దాకా వచ్చేసినారు. ఒక ఇద్దరు వచ్చేసి ఏదో గొడవ స్టార్ట్ చేస్తూ ఉంటే ఇంకా ఇక్కడ ఫైరింగ్ జరిగింది. ఇక్కడ మీ మీదకి జరిగిందా ఫైరింగ్? నా మీదకి కాదు, మా గన్మెన్స్ అక్కడ బయట చేశారు, పైన కాల్చారు. ఇక్కడ గాల్లో కాల్పులు జరిపినారు. గాల్లోకి కాల్పులు జరిపితే కొంతమంది గాయాలు ఎలా అయ్యాయి? అంటే ఎవరికి గాయాలు కాలేదు, బుల్లెట్ గాయాలు ఎవరికి కాలేదు, బ్లడ్ అంతా పడింది కదా. అది వాళ్ళు ఏం చేసినారంటే వచ్చినటువంటి వాళ్ళు
ఆ బయట ఉన్నటువంటి అద్దాల డోర్లను వాటిని అన్నిటినీ పగలగొడుతున్న క్రమంలో వాళ్ళకి అన్ని ఇట్లా గాజు పెంకులన్నీ గుచ్చుకుపోయి పాపం వాళ్ళకి బ్లడ్ గారింది. మన దగ్గరకు వచ్చిన వాళ్ళు పాపం వాళ్ళేం పాపం చేసిరు కానీ వాళ్ళ బ్లడ్ అంతా కారింది. వాళ్ళే గాయపడ్డారు చాలామంది. ఇక్కడికి వచ్చిన ప్రజల్ని కూడా అంటే విజిటర్స్ వస్తే వాళ్ళని కూడా కొట్టినారు, వాళ్ళ మీద కూడా దాడి చేసినారు. మనం ఒకసారి చూద్దాం. ఇక్కడి నుంచి ఫైర్ చేసినారు. ఇక్కడ మాబ్ అంతా జామ్ అయిపోయి మా గన్మెన్ల మీద అటాక్ చేస్తుంటే ఇక్కడ 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 పైకి 6 రౌండ్లు కాల్చినారు. అంటే అది ఇప్పుడు చేసేసినారు. అక్కడ 6 రౌండ్లు కాల్చినారు. అప్పుడే వాళ్ళు ఇంకా పారిపోయినారు. అప్పటిదాకా పారిపోలేదు. అందులో ఉన్నటువంటి వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకొని పోయినారు. ఇదంతా రక్తమే ఉండే, బ్లడ్ ఉండే. ఇదంతా బ్లడ్ మార్కులే ఇవన్నీ, ఇంకా పోలేదు. ఇదంతా బ్లడ్ మార్కులే. వీటికి కూడా ఉండే బ్లడ్ అంతా తుడిచినట్టున్నారు మా వాళ్ళు. ఇక్కడ కూడా ఇవన్నీ కూడా వాళ్ళు ఈ చైర్స్తో దాడి చేసినటువంటి. అంటే ఇది పగలగొట్టి లోపలికి రావాలి అనేది వాళ్ళ మాబు ఆలోచన. అట్లా ప్రయత్నం చేసినారు కానీ ఇది స్టాండర్డ్ ఉండి పగలలేదు. ఇక్కడి నుంచి ఇట్లా వెళ్ళిపోయినారు. అప్పటికే మా ఒక గన్మెన్ శ్రీను అక్కడ ఆ వాల్ దగ్గర వాళ్ళని దాదాపు ఒక 15 మినిట్స్ అక్కడ ఆపిండు వాళ్ళని. 15 మినిట్స్. అంటే ఇటు నుంచి కూడా ఎంట్రన్స్ ఉందా? ఇదేంది ఇదిగో బ్లడ్ మార్క్ ఇదేమో అట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోవడానికి ఇదొక రూట్ అన్నట్టు. ఇక్కడ చాలా మ్యాక్సిమం ఇక్కడ ఆపారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదంతా బ్లడ్. ఇది ఇక్కడ నుంచి తోసుకొని రావడానికి ప్రయత్నం చేసినారు. ఇదిగో బ్లడ్ ఇదంతా తీసుకొచ్చి ఇక్కడ జరిగింది. ఆ బయటది అంత పగలగొడితే వాళ్ళకి గాయాలైంది. తర్వాత ఇక్కడికి పోవడానికి ప్రయత్నం చేసినారు, అక్కడికి పోలేకపోయినారు. ఇంకా ఇది అక్కడక్కడ అంతే డ్యామేజ్ అయిపోయింది అంత బాగా. ఇవన్నీ బ్లడ్ మార్కులు అయ్యింది. మల్లన్న గారు, మీరు ఇందాక ఒక మాట అన్నారు, హత్యాయత్నం చేయడానికి వచ్చారు అని. అంటే తీన్మార్ మల్లన్న టార్గెట్గా ఒక హత్యాయత్నం జరిగిందంటారా? అంటే మరి దేనికోసం వచ్చి రాలేమన్నా చర్చలకు? అంటే భయపెట్టడానికి కానీ. తీన్మార్ మల్లన్న భయపడతాడా? భయపెడితే తీన్మార్ మల్లన్న భయపడేటోడు కాదు కదా, భయపెడితే భయపడడానికి. అంటే వాళ్ళు హత్యాయత్నం చేయడానికి వచ్చారు కాబట్టి ఆ కార్యక్రమం జరిగింది. చెప్పి వస్తే నేను కూడా రెడీగా ఉంటా కదా. కానీ దుర్మార్గం అది చేయకూడదు. అట్లా వాళ్ళు నేను ఎప్పుడైతే పొలిటికల్ పార్టీ పెడుతున్నామనేటువంటి అంశం తెర మీద తెచ్చామో ఒకసారి అబ్జర్వ్ చేస్తే గతంలో కేసీఆర్ ఫ్యామిలీ అధికారంలో ఉన్నప్పుడు చాలాసార్లు మేము అనుకున్నాం, చాలాసార్లు వాదోపవాదాలు జరిగినాయి అనుకున్నాం, పరస్పర విమర్శలు చేసుకున్నాం, అన్నీ చేసినాం. కానీ అప్పుడు ఎట్లాంటి దాడులు లేవు, అంటే ఈ తరీకాలో లేవు. చిన్న మాట ఏదైతే ఉందో ఆ చిన్న మాటతోని ఇవాళ నీ చేతిలో అధికారం లేదు, మీ అమ్మ నాన్న మద్దతు లేదు, మీ అన్నయ్య మద్దతు లేదు, మీ పార్టీ మద్దతు లేదు, ఎవరి మద్దతుతోని పట్టబగటిలు రాగలిగినావు ఇక్కడికి? అంటే వాళ్ళెవ్వరి మద్దతు లేదు అని మీరు వ్యాఖ్యలు చేశారా కవిత మీద? నేను ఏం కవిత మీద చేసిన వ్యాఖ్యలు కాదవి. బీసీ రిజర్వేషన్ మీద ఆమెకేం సంబంధం? బీసీ రిజర్వేషన్ అనేది అంటే ఆర్డినెన్స్ తీసుకొస్తున్నామని మంత్రులు మీడియా సమావేశం పెట్టి చెప్పే వరకు కూడా ప్రపంచానికి తెలియదు. కానీ హాఫ్ అన్ అవర్ ముందే ఇంటికాడ సంబరాలు స్టార్ట్ అవుతాయి. హాఫ్ అన్ అవర్ ముందే నీకెట్లా తెలిసింది ఇదంతా? నీకెట్లా తెలిసింది? అంటే ప్రభుత్వంలో ఏదో ఒక పర్సన్ నీకు అండగా నిలబడ్డాడు అన్నట్టే కదా. రెండోది, సరే ఆర్డినెన్స్ వస్తే ఓకే రైట్, కానీ బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు ఆ కుటుంబానికి ఎక్కడిది? లేదు కదా. ఎందుకంటే బీసీల రిజర్వేషన్ను 33 నుంచి 22% తీసుకొచ్చింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. బీసీలను రాజకీయంగా అనగదొక్కింది వాళ్ళు. బీసీలను ఎక్కడికక్కడ అన్ని రంగాల్లో అణిచివేసినటువంటి కుటుంబం ఇప్పుడు బీసీల గురించి మాట్లాడి బీసీ ఉద్ధారకులు లెక్క బయటికి వెళ్తూ ఉంటే బీసీ ప్రజలను చూసుకుంటూ కూర్చుంటామా? చూసుకుంటూ కూర్చోం కదా. అందుకోసమే నీకేం సంబంధం అమ్మా అనే మాట చెప్పినాం. నేను మాట్లాడినటువంటి దాంట్లో కూడా క్లియర్గా వాళ్ళ నాన్న సందేశం పుస్తకంలోంచిదే ఆ పదం, ఎక్కడదో కాదు. తెలుగు మహాసభలలో 2017లో
ఆ సభలలో ఉన్నది చూపిస్తే ఇక వాళ్ళకు మైండ్ బ్లాక్ అయిపోయింది, రేపు పొరపాటు చేసినాం రా అనేటువంటి మాటకు. ఏదేమైనా కూడా ఆమెకి అంత నాలెడ్జ్ లేదు. అంటే ఈ బీసీలో జీవన విధానం ఎట్లుంటుంది, వీళ్ళ జీవన శైలి, సంస్కృతి, వీళ్ళ భాష, వీళ్ళ కట్టుబాట్లు ఎట్లుంటాయి అనేటువంటిది ఆమెకి ఎట్లా తెలుస్తుంది? ఆమె విలమ దొరసాని. విలమ దొరసానికి ఈ బీసీల బతుకుల గురించి తెలియదు కదా. నాగన్లు ఎట్లా కడతారు, వరి నాట్లు ఎట్లా వేస్తారు, కలుపులు ఎట్లా తీస్తారు, ముదురు ఎట్లా తీస్తారు, ఇవన్నీ వాళ్ళకి తెలియదు. అది వాళ్ళ సంస్కృతిలో లేవు. కంచం మంచం అనేది చాలా సాధారణమైనటువంటి పదం. ఏది ఇయ్యం పుచ్చు ఇచ్చిపుచ్చుకునే కాడ వాడేటువంటి ఒక సాధారణ పదం. రైట్. ఇప్పుడు ఓకే, రైట్. ఇప్పుడు ఒక మాట చెప్తాం. నేను అన్నది ఏంది, మీకు మాకు కంచం పొత్తు లేదు, మంచం పొత్తు లేదు అని చెప్పిన. పొత్తు లేదని చెప్పిన కదా, ఉందంటే కదా నువ్వు హట్ కావాల్సింది. ఒకవేళ అదే నిజమైతే నీ భాషలోకి వస్తే, అంటే మా మంచాలు వేరు, మీ మంచాలు వేరు తల్లి అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. సరే, ఈ అంశం మంచాల అంశం కాదు. ఇది క్లియర్గా బీసీలు రాజకీయ పార్టీ పెడుతున్నారనేటువంటి ఒక కుట్రతో ఆమె చేత అగ్రవర్ణాలందరూ కలిసి ఆడినటువంటి ఒక డ్రామా లెక్క కనిపిస్తోంది. దాని వెనుక ముఖ్యమంత్రి ఉన్నాడా లేడా ఏంది అనేది ఇంకొంత స్పష్టత రావాల్సింది. వచ్చినాక వాటి గురించి మాట్లాడు. కంచం పొత్తు, మంచం పొత్తు అనే వ్యాఖ్యలు మీరు సందర్భానుసారంగా వాడేశారే తప్ప కవిత గారిని కించపరచాలని కానీ అలాంటి ఉద్దేశం అయితే లేదు. కవిత గారిని ఎందుకు కించపరుస్తామండి? కవిత గారిని ఎందుకు కించపరుస్తాం? వాళ్ళేళ్ళ 10 ఏళ్ళ పరిపాలన చూడలేదా? 10 ఏళ్ల పాటు ఆమె అధికారంలో ఉన్నప్పుడు మరి నానా బీసీలకు రిజర్వేషన్ తగ్గిస్తా ఉన్నావు, ఇది అన్యాయం అని ఒక్కనాడని అన్నదా? నానా మహిళల గురించి మాట్లాడుతూ ఉన్నావు, మహిళలకు ప్రతినిధిగా మాట్లాడుతూ ఉన్నావు. 2014 నుంచి 18 వరకు మహిళా మంత్రి లేకపోతే నానా ఇది అన్యాయం అని నేను చెప్పినావా? ఎందుకు ఈ డ్రామా అంతా? వాళ్ళ నడి చౌరస్తాలో ఉండి ఏం చేయను అర్థం కాక పిసలేసిన మనిషి లెక్క ఎట్లా పడితే అట్లా నిర్ణయాలు తీసుకొని చిల్లర చేసుకుంటుందంత తన రాజకీయ వ్యవహారాన్ని అంతా. నేను ఒకటి చెప్తా ఉన్నా, కల్వకుంట్ల కవిత గారు మొన్న 3 మంత్రులు ప్రమాణ స్వీకారం చేసినారు. అడ్లూరు లక్ష్మణ్ గారు, వాకిటి శ్రీహరి గారు, ఆ తర్వాత వివేక్ వెంకటస్వామి గారు. అందులో యాక్చువల్గా 3 కాదు, ఆ రోజు 4 చేయాల్సి ఉండే. అందులో కవిత పేరుండే. ఇది ఆమెను కాదని చెప్పమని చూద్దాం. కవిత పేరు కూడా ఆ రోజు ఉండే. చివరి గంటలో ఆమె పేరును డిలీట్ చేశారు. చివరి గంటలో రాహుల్ గాంధీ గారు ఎంటర్ అయ్యి డిలీట్ చేసిండు. ఆ ఫ్రస్ట్రేషన్లో ఉంది ఆమె. ఈ విషయం కేసీఆర్కి తెలిసి ఆమె లేఖను లీక్ చేసి వాళ్ళని పక్కన పారేసారు. ఈమె ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంది, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పడుతుంది అనేటువంటి లేఖను బయటపెట్టి ఆమె కాంగ్రెస్తో రేవంత్ రెడ్డితో ములాఖాత్ అయిందనేటువంటి విషయం బయటపడ్డ తర్వాత ఆమెను పక్కకు పెట్టారు. ఆమె చుట్టూ గిన్ని వివాదాలు. మీ నాన్ననే నీ వెనకలేడు, తెలంగాణ జనం బీసీలు ఎట్లా నీ వెనకాల ఉంటారు? కాబట్టి ఆమె ఏదైతే పొలిటికల్ ఏది మన ఉనికి కోసం, రాజకీయ ఉనికి కోసం ఏవో ప్రయత్నాలు చేస్తుంది, కానీ ఆమె చుట్టూ చేయడానికి ఎలాంటి స్కోప్ లేదు, ఓ వాదం కూడా లేదు ఆమె దగ్గర. ఆమె 10 ఏళ్ల కాలంలో అధికారంలో ఉన్నప్పుడు బతుకమ్మ అంటే డీజేగా ఎంత చక్కదనంగా ఆడుకునేది మా అమ్మలక్కలు బతుకమ్మ. దానికి డీజేలు అంటగట్టి మొత్తం బతుకమ్మ తీరునే మార్చేసి, బోనాల పండుగ అంటే బతుకమ్మ ఈమెనే ఎత్తుకోవాలి, బతుకమ్మ పండుగ అంటే ఈమెనే బతుకమ్మ ఆడాలి. అసలు వీళ్ళ హిస్టరీని ఒకసారి కొన్ని సంవత్సరాలు వెనక్కి పోయి చూస్తే, నేను మొన్న ఒకసారి సెర్చ్ చేస్తూ ఉంటే గోల్కొండ పత్రికలో దొరికింది నాకు. అది గోల్కొండ పత్రికలో వీళ్ళు చేసిన అరాచకాలన్నీ దొరికినది. సేవ్ చేద్దామనుకున్నా అప్పుడే కరెంటు పోయేది, సేవ్ కాలే. కానీ వీళ్ళు బైరాన్పల్లికి దగ్గర, పరకాల దగ్గర బీసీ ఆడబిడ్డలను బట్టలు తీసేసి బతుకమ్మ ఆడిచ్చిన జాతి వీళ్ళది. వీళ్ళకు ఏముంటుందండి? వీళ్ళకి ఎట్లుంటుంది బీసీల మీద ప్రేమ? కాబట్టి ఈమెకు నైతిక హక్కే లేదు బీసీల గురించి మాట్లాడడానికి. గతంలోనే ఆమె కాంగ్రెస్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండే అని పెద్ద బాంబు పేల్చారు మీరు. ఇక మీదట భవిష్యత్తులో అయినా కాంగ్రెస్ మంత్రి అయ్యే ఛాన్స్ ఉందా ఎమ్మెల్సీ కవిత గారు? నెక్స్ట్ ఎక్స్పాన్షన్లో చూస్తామని ఆమెను మళ్ళీ బుధగారు ఇచ్చినారు. నెక్స్ట్ ఎక్స్పాన్షన్ కోసం ఆమె ఆశ పెట్టుకొని ఆర్డినెన్స్ బాగుంది, రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుందని ఎందుకు చెప్తుంది అనుకుంటున్నావు? అందులో భాగంగానే చెప్తా ఉంది ఇవన్నీ. అంటే గతంలో కూడా రేవంత్ రెడ్డి గారికి కవిత గారికి వ్యాపార సంబంధాలు ఉండేటి, మంచి సత్సంబంధాలు ఉండేటి వారి మధ్య. సో అదే ఇవాళ ఆమె నమ్ముకున్నటువంటిది. ఎట్లాగైనా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఉన్నారు కాబట్టి నాకు కొంత అండ దొరుకుతుందని, తద్వారా నా కుటుంబాన్ని నాశనం చేయొచ్చు అనేటువంటి ఆలోచన ఆమెకు ఉంటుంది. అదే చిట్చాట్లో
ఎమ్మెల్సీ కవిత ఇంకొన్ని వ్యాఖ్యలు చేశారు తీన్మార్ మల్లన్నకి సంబంధించి. అసలు ఆయన జనాభా లెక్కల్లో కూడా లేరు, తీన్మార్ మల్లన్న ఎవరో కూడా నాకు తెలియదు అన్నారు. మీ అయ్యని అడుగు చెప్తాడు తీన్మార్ మల్లన్న ఎవరో, మీ అన్నని అడుగు చెప్తాడు తీన్మార్ మల్లన్న ఎవరో, మీ బావని అడుగు చెప్తాడు. తీన్మార్ మల్లన్న ఎవరో వాళ్ళని అడుగు చెప్తాడు. తీన్మార్ మల్లన్న వాళ్ళ అయ్యా నాతో పెట్టుకొని అలసిపోయి ఇంట్లో పన్నాడు ఫామ్ హౌస్లో, వాళ్ళ అన్న నాతో పెట్టుకొని అలసిపోయి కొట్లాడి ఇంట్లో పన్నాడు. తీన్మార్ మల్లన్న ఇక్కడే ఉన్నాడు. వాళ్ళు అంతో ఇంతో ఉద్యమాలు అవ్వో మన్నో మశాడమో చేసి బతికిరు. కానీ నువ్వైతే కూడబెట్టిన కూడుకాడికి వచ్చి పాలు తీసుకుంటున్నటువంటి మహిళవు, నీకు ఆ ఉద్యమ సోయి లేదు, నీకు ఆ ఆలోచన లేదు. నీ ఇంట్లో ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా తీసుకొచ్చి మంది మీద పెడతా అంటే ఈడ పడడానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉండా. జనాభా లెక్కలలో తీన్మార్ మల్లన్న ఉన్నాడా లేదా అనేది, నేను ఎలక్టెడ్ ఎమ్మెల్సీ, నీవు మీ నాయన వేసిన బిచ్చం తీసుకొని వచ్చినావు. నువ్వు మేనేజ్మెంట్ కోట, నేనేమో ఎలక్టెడ్ 10 లక్షల మంది పట్టభద్రుల చేత ఎన్నుకొని రాబడినటువంటి నేను. మీ నాయన సరే బిడ్డ ఉండిపో, ఎందుకు ఏడుస్తున్నావు, ఎంపీ పోయింది కదా అని ఇస్తే వచ్చింది నువ్వు. వాళ్ళ తీన్మార్ మల్లన్న ఎవరు, ఆమె దగ్గర ఐఎస్ఐ మార్కు నాకేం అక్కర్లేదండి. నేనేందో ప్రజలకు తెలుసు, నేనేందో అందరికీ తెలుసు, ఆమెకు తప్ప. క్యూ న్యూస్ కార్యాలయం మీద దాడి, ఆ తర్వాత పరిణామాలతో ఎక్కడ కూడా బీఆర్ఎస్ కనీసం స్పందించలేదు, కవిత గారికి మద్దతు కూడా తెలపలేదు. తర్వాత చూసినప్పుడు బొగ్గు గనుల కార్మిక సంఘం బాధ్యతల నుంచి కూడా తప్పించింది. ఎందుకు ఇవన్నీ జరిగాయంటారు? అంటే ఆమె చేసింది అంటే ఆర్డినెన్స్ బాగుందని ఈమె బుక్క గులాలు చల్లుకోవడము, తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి మినిస్టర్ పోస్ట్ తీసుకోవడం అనేటువంటిది అంటే ఏంటంటే ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీని ఉరికంబ మీదకి ఎక్కించడం అన్నట్టు. అంత పెద్ద పొలిటికల్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలనుకుంది ఒకటి. రెండోది, ఇక్కడ కేసీఆర్ గారికి తెలుసు కదా, ఆయన తెలుగులో అంతో ఎంతో కొంత నైపుణ్యత ఉన్నది ఆయనకు. ఆయన సందేశం రాసిన పుస్తకంలోంచి ఉన్న పదమే అది సహజంగా తెలంగాణలో వాడుకునేటువంటి ఒక పల్లెటూరు సామెత అని ఆయనకు తెలుసు. కేటీ రామారావు గారికి కూడా తెలుసు ఇదంతా. ఇది దానిలో ఏం పాడైందా, ఏం లేదు, వట్టిగానే ఈ పోరు అవలపోరు ఉన్నది అని చెప్పి ఆయనే అనుకునే పరిస్థితి. అందుకోసమే ఆమె మద్దతు ఇవ్వలే. ఆమె ఏదైనా మంచి కార్యక్రమం చేస్తే ఎవడన్నా మద్దతు ఇస్తాడు, కానీ గీ చిల్లర కార్యక్రమాలు చేస్తే ఎవడు మద్దతు ఇస్తాడు? కవిత ఒంటరి అయిపోయినటువంటి సందర్భంలో ఏదో రేవంత్ రెడ్డి గారు కొంత ఏదో నడువురా బుజ్జి ఆడంగా నడువు నేను చూసుకుంటుంది ముళ్ళు లేకుండా అని చెప్పి ఆయన ఏదైనా చేయొచ్చు. కానీ ఈ టైంలో ఆమె పక్కన ఉండాల్సింది మేధావులు, గూండాలు, రౌడీలు, హత్యలు చేసేటువంటి వాళ్ళు కాదు ఆమె పక్కన ఉండాల్సింది. ఆమె రాజకీయ భవిష్యత్తుకు ఇదొక పెద్ద మచ్చ. ఇప్పుడు మనం కల్వకుంట్ల కవిత గారి గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ మీరు గతంలో కుల గణన ప్రతుల్ని కూడా దగ్ధం చేశారు వరంగల్ సభలో. ఏకంగా సీఎం మీద కూడా వ్యాఖ్యలు చేశారు. ఎందుకు ఇలా? అంటే అధికార విపక్షాలను వేటిని కూడా మీరు వదిలిపెట్టరు. అంటే నేను అన్యాయాన్ని అన్యాయమే అని చెప్తా, న్యాయాన్ని న్యాయమని చెప్తా. మనము తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2025-26 బుక్లో తెలంగాణ జనాభా 4,21,00,000 అని మనమే చెప్పినాం. తెలంగాణ ప్రభుత్వమే ముద్రించి అసెంబ్లీలో టేబుల్ మీద పెట్టింది సభ్యులకు. ఇక మీరు చూసుకోండి, తెలంగాణ జనాభా 4,21,00,000 ఉందని చెప్పింది మొన్ననే. మళ్ళా కులగణన చేసి 3,74,00,000 మంది ఉన్నారంటే ఈ 50 లక్షల మంది ఎడిపోయినట్టు. ఈ 50 లక్షల మంది సమాధులన్నా చూపించాలి, డెత్ సర్టిఫికేట్లన్నా చూపించాలి. ఇది తప్పుడు లెక్క. నిజంగా నువ్వు చేసింది జెన్యూన్గా కుల సర్వే కరెక్టే అయి ఉంటే ఫలానా ఊర్లో ఫలానా కులం వాళ్ళు ఇంతమంది ఉన్నారు అని ఆ గ్రామ పంచాయతీ కాడ లెక్క ఎందుకు పెట్టలేకపోయినావు? ఇప్పటి వరకు ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎందుకు చెప్తలేను? చేసింది ఫేక్ సర్వే కాబట్టి ప్రజల్ని కొత్తగా ఈ 50 లక్షల మంది బీసీలు కనుమరుగైపోయి కొత్తగా 16-17 లక్షల మంది ఓసీలు పుట్టుకొచ్చారు. మళ్ళా ఇంత అద్భుతమైన సర్వే భూప్రపంచం మీద ఏడ జరగదు. అందుకోసమే అది తప్పుల తడక సర్వేని కాల్చివేయడం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉండొచ్చు అప్పుడు, కానీ కాల్చివేయడం జరిగింది. ఎందుకు కాల్చివేసినా ఈ ప్రజలకు మోసం చేస్తూ ఉంది పార్టీ అని. నేను ప్రభుత్వం వైపు లేను, ప్రజల వైపు ఉన్నా కాబట్టి కాల్చగలిగిన. పార్టీ నుంచి కూడా మరి మిమ్మల్ని సస్పెండ్ చేశారు. ఇలాంటి యాక్షన్ ఉంటుందని ఊహించేదంతా చేశారా? తీన్మార్ మల్లన్న అనేటువంటి వ్యక్తి, సపోజ్ చెప్తా ఉన్నా, ఒక కొమ్మ చివరన కూర్చొని ఉంటుంది. ఆ పక్షి ధైర్యం ఏంటంటే ఆ కొమ్మ కాదు, దాని రెక్కలు. తీన్మార్ మల్లన్న కూడా అంతే. అంటే కాంగ్రెస్ పార్టీ నాకు పెట్టింది ఏముంది నాకు అర్థం కాక అడుగుతా. నేను 45 నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ చేస్తే 42 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిచింది.
తీన్మార్ మల్లన్నకు మొన్న వరంగల్ నల్గొండ ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తీన్మార్ మల్లన్న గెలిపించిండు. కాంగ్రెస్ పార్టీ నన్ను గెలిపేలే. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి అంత బలం ఉంటే మొన్న ఇక్కడ ఎందుకు ఓడిపోయింది? ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ స్థానంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎట్లా ఓడిపోయింది? ముఖ్యమంత్రి గారు పోయి ప్రచారం చేసినా గెలవలేదు కదా. వాళ్ళు ఏమనుకుంటారంటే మా వల్లనే ఇదంతా జరిగింది అనుకుంటారు. మీ హయాంలో 8 ఎంపీలు పోయినాయి. సిట్టింగ్ ఎంపీ రేవంత్ రెడ్డి గారు సిట్టింగ్ ఎంపీ మల్కాజ్గిరి ఓడిపోయింది. రేవంత్ రెడ్డి గారు ఇన్ఛార్జి ఉన్న చెవెల్ల ఓడిపోయింది. రేవంత్ రెడ్డి గారి ఓటున్న కొడంగల్ మహబూబ్ నగర్ ఎంపీ ఓడిపోయింది. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని రాలే. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు 42% రిజర్వేషన్, విద్యా ఉద్యోగాలు, స్థానిక సంస్థలు మరియు 42% కాంట్రాక్టులు బీసీలకు ఇచ్చి కులగణన చేస్తామనే మాటకు అందులో జాయిన్ అయిన నేను. లేకపోతే ఆ కాంగ్రెస్ పార్టీ అందం చందం బాగుందని ఏం పోలే, వాళ్ళతో నేను సోపతి కట్టలే. నేను నా లైన్లోనే ఉన్నా. వాళ్ళు చక్కగా అయినప్పుడల్లా నా వాదన ఇట్లే ఉంటుంది. ఈ మధ్య మీరు కొందరు మంత్రుల మీద కూడా వ్యాఖ్యలు చేశారు, వాళ్ళ మీద కొన్ని ఆరోపణలు చేశారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది? కాంగ్రెస్ పాలన ఎలా నడుస్తోంది రాష్ట్రంలో? అంటే పాలన అయితే అది మా బీసీలకు సంబంధం లేనటువంటి పాలన. అందులో మా ప్రాతినిధ్యం తక్కువ, అందులో మా బడ్జెట్లు తక్కువ, అందులో మా వ్యవహారాలు తక్కువ. ఇది ఓన్లీ ఓసీల కోసం చేసుకుంటున్నటువంటి పరిపాలన లెక్క కనిపిస్తూ ఉంది. నిజంగా బీసీల బతుకులు మారాలన్నా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరాలంటే రాజ్యాధికారం అనేది బీసీలకు వాటా దక్కాలి. ఆ వాటా ఏం లేదు. కాబట్టి ఈ పరిపాలన పెద్దగా నాకేం ఎఫెక్ట్ అనిపిస్తలేదు. కానీ సరే, అప్పుడేమో కేసీఆర్ ఉన్నప్పుడేమో దుర్మార్గాలు, ఫోన్ ట్యాపింగ్లు, అరాచకాలు ఉంటుండే. ఇప్పుడు అవి జర తక్కువనే, కానీ తక్కువ మోతాదులో ఉన్నాయి కానీ తక్కువ మోతాదులో ఉన్నాయి అంతే. పెద్ద బెటర్ పరిపాలన అయితే ఏం కనిపిస్తుంది. బీసీలకు ఓ పార్టీ రాబోతోంది. కాంగ్రెస్కి అలాగే బీజేపీ, బీఆర్ఎస్కి ఒక పార్టీ గుర్తు ఉన్నట్టే మా బీసీల పార్టీలకు కూడా ఒక గుర్తు రాబోతుంది అని అన్నారు మీరు. అంటే తీన్మార్ మల్లన్న బీసీ పార్టీ పెట్టబోతున్నారా? బీసీ పార్టీ కాదు, బీసీల చేత పార్టీ. బీసీల చేత పార్టీ రాబోతా ఉంది. ఇందులో బీసీ పార్టీ పెట్టుకొని బీసీలకు ఇస్తాం. మా ఎస్టీ సోదరులకు, మా ఎస్సీ సోదరులకు వాళ్ళకు కూడా ఇచ్చుకుంటాం కదా టికెట్లు. బీసీల చేత పార్టీ రాబోతూ ఉంది. బీసీల చేత పార్టీ రాబోతూ ఉంది. వాళ్ళు ఏమనుకుంటారంటే సహజంగా బీసీలు పార్టీ పెట్టొద్దు కదా, గాంధీ భవన్ మెట్ల కాడ అడుక్కోవాలి, బీఆర్ఎస్ పార్టీ భవన్ కాడ మెట్ల కాడ బయట గేట్ కాడ నిలబడి అడుక్కోవాలి టికెట్లు, బీజేపీ ఆఫీస్ కాడ నిలబడి వాళ్ళు టికెట్లు పెట్టుకుంటే వాళ్ళ బీఫామ్లు వాళ్ళు ముద్రించుకున్న తర్వాత ఇక మనని ఎవడు దేకుతాడు, ఎవడు పట్టించుకుంటాడు అనేటువంటి భయం వాళ్ళకు ఉంటుంది. 100% బీసీల చేత రాజకీయ పార్టీ వస్తుంది. ఈ లోకల్ బాడీ ఎన్నికల్లోనే పోటీ చేస్తుంది. సీఎం అభ్యర్థి ఎవరు? కొత్త పార్టీలో ఎవరు ఉండబోతున్నారు సీఎం అభ్యర్థిగా? నేను పదే చెప్తా ఉన్నా, ఇది సీఎం అభ్యర్థుల పంచాయతీ కాదు. ఇది దశాబ్దాలుగా మాకు జరిగిన అన్యాయం పైన ఒక బావుట రాజకీయపరమైంది. సీఎం ఎవరు ఉండాలనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. తీన్మార్ మల్లన్ననో, మా చైర్మన్ హరిశంకర్ గారో, లేకపోతే మా వాళ్ళు కాదు, ప్రజలు డిసైడ్ చేస్తారు వాళ్ళ ముఖ్యమంత్రి ఎవరు ఉండాలని. ఎస్, మేము అనుకుంటా ఉన్నాం ముదిరాజులు పెద్దన్న పాత్ర వహించాలని పదే చెప్తా ఉన్నాం. భారీ సంఖ్యలో ఉన్నటువంటి బీసీ నాయకత్వం అది, వాళ్ళు పెద్దన్న పాత్ర పోషించాలని చెప్తా ఉన్నాం. మా గౌడ్లు పెద్దన్న పాత్ర పోషించాలని చెప్తా ఉన్నాం. బీసీలలో ముఖ్యమంత్రి కాగలిగినటువంటి వ్యక్తులకు కొదవేం లేదు. ఏడుంటారా ఎన్కులాడదామనే బాధ కూడా లేదు. చాలామంది ఉన్నారు, అందరూ అర్హులు గల్లోళ్ళు ఉన్నారు. బీసీల్లో అనేక కులాలు ఉన్నాయి. వీటన్నిటినీ అలాగే వీళ్ళందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకురావడం సాధ్యమయ్యే పనేనా? ఆల్రెడీ సాధ్యమైంది కదా. ఇవాళ మీకు 1-2 ఉదాహరణలు చెప్తా. ఇక్కడ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ కంటెస్ట్ చేసిండు. ఇక్కడ వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీకి పూల రవీందర్ ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసిండు. కేవలం 2 నెలల కాలంలో 23,000 ఓట్లలో 5,200 ఓట్లు మా బీసీ అభ్యర్థులకు తేగలిగినాం. ఇక్కడ హరికృష్ణ 70,000 ఓట్లు తేగలిగిండు.
ఇది బీసీ వాదం లేనిదే అయిందా? 125, 130 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసి మా అభ్యర్థి వెనకాల ఉన్నది. ఇక్కడ 40-45 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి పార్టీలు మా అభ్యర్థులు వెనకాల పడ్డాయి. వెనకాల గెలవలేక ఓడిపోయినాయి. ఒక రాజకీయ నాయకుడికి, ఒక రాజకీయ ఆలోచనకి ప్రోగ్రెస్ కార్డు ఎలక్షనే. ఆ ఎలక్షన్లో మేము పర్ఫెక్ట్గా మేము ఊహించిన దానికంటే ఎక్కువ చైతన్యం తేయగలిగినాము. ఇప్పుడు ఇంకా మరింత చైతన్యవంతమైంది. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరి మైండ్ బ్లాక్ అయ్యే రిజల్ట్స్ తీసుకొస్తాం. సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కరెక్టే, రేపు బీఆర్ఎస్ కూడా నేను చెప్పిందే కరెక్ట్ అని ఒప్పుకోవాల్సిందే అని కూడా కల్వకుంట్ల కవిత అన్నారు. ఇది ఆమె స్థాయిలో అడుగురు ఈ క్వశ్చన్, కనుక ఆమె మీద దృష్టి పెట్టేంత ఇంట్రెస్ట్ మాకు లేదు. ఆ ఆర్డినెన్స్కి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఇది అడిగిరు బాగుంది. ఆ ఆర్డినెన్స్ అది కొనెళ్ళే ఆర్డినెన్స్ కాదు. అది 9th షెడ్యూల్లో పెట్టడం ఏకైక మార్గం. అదర్వైజ్ ఏ ఆర్డినెన్స్ నిలబడదు. దానికి ఏదో అమికబుల్ సొల్యూషన్ తీసుకొస్తా ఉన్నాం, ఇంపారికల్ డేటా పెడతా ఉన్నాం అని చెప్తా ఉన్నారు. కానీ అది కూడా కోర్టులో నిలబడదు. త్రిబుల్ టెస్ట్ కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో క్లియర్గా త్రిబుల్ టెస్ట్ని చెప్పినారు. ఆ తర్వాత ఇందిరా సాహ్ని కేసు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 9 సభ్యుల ధర్మాసనం క్లియర్గా 50% లిమిట్ దాటకూడదు అని చెప్పినారు. దానికి ఉన్న ఏకైక మార్గం 9th షెడ్యూల్లో పెట్టడమే. ఇది కాకుండా ఏ డ్రామాలు చేసినా బిల్లు పాస్ చేసుకున్న బిల్లు ఆడు ఉండగా మళ్ళీ ఆర్డినెన్స్ ఏంది? బిల్లు ఒట్టిదేనా? ఇంకా ఇది తెలవని జనాన్ని మభ్య పెడుతూ కాలం గడపడమే తప్ప. కానీ ఎక్కడ పోతారు వీళ్ళు? ఎంత దూరం పోతారు? ఆర్డినెన్స్ అని బిల్లు అని మళ్ళీ ఏడికి రావాలి వీళ్ళు? ఈ మా గల్మల కాడికే రావాలి కదా, మా దర్వాజాల కాడికి, మా తలుపుల దగ్గరకు వచ్చే చెప్పాలి కదా. ఇక ఆర్డినెన్స్ తెచ్చినాం కానీ ఫెయిల్ అయిపోయింది, బిల్లు పెట్టినాం కానీ ఫెయిల్ అయిపోయింది, వాళ్ళు ఇత్తలేరని వీళ్ళ మీద, వీళ్ళు ఇత్తలేరని వాళ్ళ మీద, ఇదైతే చెప్పాలి కదా మా దగ్గరకు వచ్చి. అది ఎనుకో ముందో వచ్చి చెప్తారు, అప్పుడు మాట్లాడతాం మేము. ఫైనల్గా తీన్మార్ మల్లన్న యాక్షన్ ప్లాన్ ఏంటి? ఏం చేయబోతున్నారు? ఒకటి, మా టార్గెట్ 2028 బీసీ సీఎం, సింగిల్ పాయింట్ ఎజెండా. రేపటి తెలంగాణ ప్రభుత్వంలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి, బీసీ ప్రభుత్వంలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ప్రతి ఇంటికి 2 ఎకరాల భూమి పంచాల. తెలంగాణ రాష్ట్రంలో రేపు ఏర్పడబోయేటువంటి బీసీ ప్రభుత్వం ఆధ్వర్యంలో బీసీల చేత అసెంబ్లీలు, మండలిలు నిండుగా కనిపించాలి. బీసీల రాజకీయం పైకి రావాలి, బీసీలు పరిపాలించుకోవాలి, వాళ్ళ బతుకులు వాళ్ళు మార్చుకోవాలి. అంటే బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేయబోతున్నానని చెబుతున్నారా? 100% బీసీల కోసమే పనిచేస్తున్నా నేను. మా బీసీల చేత ఎస్సీ ఎస్టీ సోదరుల బతుకులు కూడా మార్పించాలి అనేటువంటి మా ఆలోచన. థ్యాంక్ యూ సో మచ్ మల్లన్న గారు. నమస్తే. చాలా మంచి విషయాలు చెప్పారు. మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది, మీరు ఏం చేయబోతున్నారో కూడా వివరించారు. అంటే నా ఫ్యూచర్ని నేనే రాసుకున్నా, నా ఫ్యూచర్ ఏందనేది నేను రాసుకున్నా. అందరికీ బ్రహ్మదేవుడు రాస్తాడు అంటారు, కానీ నా ఫ్యూచర్ని నేనే రాసుకొని ఏ రోజు ఏం చేయాలి, ఏ రోజు ఎట్లా ముందుకు పోవాలనేది నేను రాసుకొని ఉన్నా. థ్యాంక్ యూ అండి. దేవుణ్ణి నమ్ముతారా? నేను ప్రజల్ని నమ్ముతానండి. ప్రజల్ని నమ్మొచ్చు, దేవుడి మీద నమ్మకం ఉందా? ప్రజలే దేవుళ్ళు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు కదా, నా రాత నేను రాసుకున్నాను, అందరి రాత బ్రహ్మదేవుడు రాస్తాడేమో అని. అందుకే ఒక డౌట్ వచ్చింది. నేను ఒకటేం చెప్తా ఉన్నా, దేవుణ్ణి విశ్వసించే వాళ్ళని మేము కూడా వాళ్ళ విశ్వాసాన్ని కాదను, కానీ నాకు ప్రజల్లో దేవుళ్ళు కనిపించారు, వాళ్ళే దేవుళ్ళు. ప్రజలకు సేవ చేసుకోవడం అంటే దేవుడికి సేవ చేసుకోవడమే నా దృష్టిలో. ప్రజలే దేవుళ్ళు అంటున్నారు. వాళ్ళే ఇంకా రేపు ఏది మంచో ఏది చెడో ఎవరిని సీఎంని చేయాలి అనేది నిర్ణయించబోతున్నారని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మల్లన్న గారు. థ్యాంక్ యూ.